హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో పాలకూర ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. నార్మల్గా పాలకూరతో కర్రీలు పప్పులే కాకుండా ఇలా ఒక్కసారి పాలకూర ఉల్లిపాయ కారం చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. వేడి వేడి అన్నంలో పాలకూర ఉల్లిపాయ కారం వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు చూస్తే కూడా మళ్ళీ నాకు తినాలనిపించేలా ఉంది టేస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 డేస్ స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు, స్మెల్ కూడా ఏముండదు, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా వేడి వేడి అన్నంలో అలా కలుపుకుంటూ తింటుంటుందండి. అబ్బబ్బా, స్వర్గమే. ఇలా చూస్తుంటే మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్ ఉందండి. తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి. టేస్ట్ మీకు కూడా నచ్చి తీరుతుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. మిక్సీ జార్లో 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే సరిపడా కారం వేసుకోండి. నేను మా ఇంట్లో తక్కువ కారం తింటారు కాబట్టి తక్కువ వేసుకున్నాను. మీరు ఎలా తింటే అలా వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకొని ట్యాప్ పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా 2 పాలకూర కట్టల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. మంచిగా వాష్ చేసి తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని శనగపప్పు, మినపప్పు కలిపి ఒక 1 స్పూన్ వేసుకోండి. తినేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది, మంచిగా ఉంటుంది. ఇవి కూడా మంచిగా వేగాక అందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో వేసేసుకోవాలి. మొత్తం ఇలా ఆయిల్లో వేసేసుకొని ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసే వరకు కలుపుకోవాలి. కలిపేసుకొని 1/2 స్పూను పసుపును వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా కలిసేలా కలిపేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకోవాలి. పాలకూర కూడా మొత్తం ఉల్లిపాయ పేస్ట్లో మొత్తం ఆయిల్లో కలిసే వరకు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ట్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ వస్తుంది కదా, ఇంకా మొత్తం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆనియన్ పేస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకొక 5 మినిట్స్ గ్యాప్ పెట్టి కుక్ చేసుకుంటే చూడండి, ఇలా మంచిగా సైడ్లో ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని కలిపేసుకొని మొత్తం దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర ఉల్లిపాయ కారం రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని తినేయడమే. మీరు కూడా తప్పకుండా చేసుకొని ఈ టేస్ట్ని చూడాల్సిందే. మా ఇంట్లో వాళ్ళు మాత్రం చాలా తిన్నారండి. సూపర్గా కుదిరింది. మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి.